పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ స్థానిక గోదావరికని పవర్ హౌస్ కాలనీ 6 డివిజన్లలో 6వ డివిజన్ పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే మకాన్ సింగ్ చేసే అభివృద్ధి పనుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని 6వ డివిజన్లో 3 కోట్ల మెయిన్ డ్రైనేజ్ పనులను చేపట్టారు అని పెద్దమ్మ తల్లి గుడి నుంచి అక్షర స్కూల్ వరకు 3 కోట్ల 50 లక్షలతోని 700 మీటర్ల పొడవు గల మెయిల్ కాల్వ పనులను చేపట్టారని సీసీ రోడ్లకు 65 లక్షల రూపాయల పనులను చేపట్టారని అలాగే బాబర్ హౌస్ నుంచి మున్సిపల్ ఎన్టీపీ ప్లాంట్ మీదుగా ఓసీపీ 4 రోడ్ వరకు సీసీ రోడ్డు పనులకు 1,80 లక్షలు కేటాయించడం జరిగిందని అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఇలా మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా 6వ డివిజన్ పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీను మాట్లాడుతూ రామగుండం ప్రజలకు నమస్కారం. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎలక్షన్లకు ముందు ఏదైతే వాగ్దానం చేసిల్లో ఆ మాట తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని గెలిచిన వెంటనే మా 6వ డివిజన్లో సప్తగిరి కాలనీలో 20 లక్షల రూపాయల నిధులతోని ఈ సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఈ ట్రాన్స్ఫారం నుంచి మన సబ్బన్ తిరుపతి గారి జెండా అడ్డ వరకు 20 లక్షలతో మరో 20 లక్షలతోని అటు సీసీ రోడ్ వేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ డివిజన్లో లేని విధంగా మా పౌరోజ్ కాలనీలో 6వ డివిజన్లో పెద్ద డ్రైన్ కోసం 3 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో సుందరంగా డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది. అది చివరి దశలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేస్తలేరు, ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదు, నిర్మాణం లేదు, వట్టి మాటలే చెప్పుకుంటారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మా డివిజన్లో ఒకసారి విజిట్ చేసి ఎక్కడెక్కడ రోడ్లు అయినాయి, కాలువలు అయినాయి, స్ట్రీట్ లైట్లు అయినాయి, గురుకులం పాఠశాలకు ఆ స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతుందని మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఆ సీసీ రోడ్డు వేయడం జరిగింది. వారు చేస్తున్న ప్రచారాలన్నీ అబద్ధమని కళ్ళగట్టినట్టుగా ఈ వీడియో ప్రచారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని గవర్నమెంట్ దగ్గర కూర్చొని శ్రీధర్బాబు గారి మద్దతుతో మొట్టమొదట గెలవగానే 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అన్ని డివిజన్లలో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని పనులు జరిపించడం జరిగింది. వారు అభివృద్ధి జరుగుతలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రచారం పచ్చ అబద్ధాలు. ఇంకొకసారి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని దుష్ప్రచారం చేస్తూ అభివృద్ధి లేదంటూ అనవసరమైన నిందలు వేస్తే ఊరుకునేది లేదు. పార్టీ తరఫున హెచ్చరికలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిట్టల శంకరయ్య, నస్పూర్ గట్టయ్య, గుంపుల శ్రీధర్, అరవింద్, భరత్ తదితరులు పాల్గొన్నారు.